హలో అండి, నేను మీ మోనిక. వెల్కమ్ టు మై ఛానల్ వరాజ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం కలగూరని ఎలా చేసుకోవాలో, వాటికి ఏవేవి కూరగాయలు వాడతామో, ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా ఈజీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అది మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అయితే ముందుగా వీటి కోసం మనం ఉల్లిపాయలు, వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి, అరటికాయ, వంకాయ, పెండ్లం, గుమ్మడికాయ, ఆనపకాయ, ఈ 9 రకాల కూరగాయలను వేసి అయితే మేము చేసుకుంటాము. ఇప్పుడు ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని కూరగాయ ముక్కల్ని ముందుగానే తరిగి ఒక పెద్ద పళ్ళెంలో వేసుకుంటామన్నమాట. మీరు ఇందులోనే వేసుకోవచ్చు, లేదంటే కలగూర వండుకునే ఒక పెద్ద పాత్రలో కూడా మీరు వేసుకోవచ్చు. నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ మీరు ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి. ఇలా అన్ని కూరగాయలని పళ్ళెంలో కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. గుమ్మడికాయ ముక్కల్ని, ఆనపకాయ ముక్కల్ని, పెండ్లం ఇవన్నీ కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటేనే మీకు కూర తినడానికి కానీ చూడడానికి కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలాగ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులో మేము చిక్కుడుకాయలు దొరికినాయి మాకు ఈ సంవత్సరం. సో చిక్కుడుకాయలు కూడా వేసుకున్నాం అనమాట. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అందులోనే మనం కారం, ఉప్పు, నూనె అన్నీ రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. మేము వండుకునే కర్రీకి మాకైతే 4 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకున్నాము. అలాగే ఉప్పు కూడా 4 టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది. ఎందుకంటే కూరగాయ ముక్కలు ఎక్కువ కదండి, అందుకు. తర్వాత అందులో సరిపడా ఆయిల్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ కలగూర సంక్రాంతికి చాలామంది వండుకుంటారు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ కలగూర తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకే సంవత్సరానికి ఒక్కసారైనా తినాలి అని చెప్పి ఇలా కలగూర వండుకోవాలని చెప్తారు. నాగుల చవితికి కూడా చాలామంది వండుకుంటారు. ఇలా అన్ని పట్టించిన తర్వాత కలగూర వండుకునే బాండిలోకి ఈ కూరగాయ ముక్కలన్నిటిని షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న కూరగాయ ముక్కల్ని మనం స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో నిదానంగా ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కలగూరని. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని దానిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించినట్టయితే మీకు కూరగాయ ముక్కలన్నీ కింద అడుగంటకుండా చక్కగా నిదానంగా ఆ వాటర్ వేపర్ ఉంటుంది కదండి, అదేనండి ఆవిరి మీద చక్కగా ఉడుకుతుందన్నమాట. ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉంటాయి, కూర కూడా త్వరగా మాడకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఈ కూరగాయలను వేసుకొని మీరు కూడా కలగూరని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.